మేము మండల వారీగానో గ్రామాల వారీగానో సమావేశాలు పెట్టి వెళ్ళిపోతే ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గట్ల ప్రజల విశ్వాసం కలిగేటట్టుగా మీరు అక్కడ ఉండబడే గ్రామ ప్రజలతో మమేకమై ఈరోజు శాసనసభలో పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ మెజార్టీకి రావడానికి కారకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధిలో ఒకసారి మనకు మనమే ప్రశంసించుకోవాలి. గట్టిగా చప్పట్లతో ఎందుకంటే ఇవాళ ప్రజలు మన మీద విశ్వాసం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. కాబట్టి మనం గ్రామాల వారీగా ప్రధానంగా ముందు త్రాగునీటి సమస్య కావచ్చు, వైద్యం సమస్య కావచ్చు, విద్యాపరమైన సమస్య కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన సమస్య కావచ్చు, నీళ్ళది వ్యవసాయానికి సంబంధించిన ఇట్లా కొన్ని ముఖ్యమైన స్ట్రీట్ లైట్స్ కావచ్చు, లేకపోతే ఇతర చిన్న చిన్న సమస్యలకు సంబంధించి ఏమున్నా కూడా వాటిని ముందు పరిష్కరించుకుందాం. ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, డ్రైనేజీలు అయితే కంపల్సరీ కావాల్సి ఉన్నాయి. కానీ దానికంటే ముందు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విద్య, వైద్య, వ్యవసాయ ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రాధాన్యత తెచ్చుకునే విధంగా మిమ్మల్ని అందరూ ఇక్కడికి రమ్మని చెప్పినాం. మొన్న ఎండాకాలంలో కూడా మనం గ్రామాల్లో ఉండే నీటి యొక్క ప్రాబ్లంను కొద్దో గొప్ప చిన్న అక్కడిక్కడ ఎదుర్కోవాల్సినటువంటి మీ దగ్గర తండాల్లో ఉండే తప్ప మేజర్గా మనం వాటర్ సమస్యను అధిగమించగలిగిన ఇవాళ కూడా తప్పకుండా మరి మిగతా అందరికంటే కూడా మీ యొక్క గ్రామాలు మండలంలో ఉండే తండాలు చాలా దూరం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటికి సంబంధించి చాలా పెద్ద లింక్ రోడ్లు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఫార్మేషన్ కావచ్చు, అప్గ్రేడేషన్ కావచ్చు, లేకపోతే అనేకంగా పీటీ రిన్యూవల్ కావచ్చు, ఇట్లా చాలా రకాల రోడ్ల యొక్క సమస్య ఉంది. అవన్నింటినీ ఒక విషయం పక్కన పెడితే ప్రధానమైన అంశాల గురించి దయచేసి అందరూ కూడా గ్రామాల వారీగా మీరు ఇక్కడ ఉండబడేటువంటి అందరూ కూడా ఎవరి గ్రామంలో వాళ్ళకి ముఖ్యమైన అంశాలు నేను చెప్తే వాటన్నిటిని నేను అధికారులకు పంపి నీ గ్రామాలకు వచ్చేటప్పటికి ఏ పరిస్థితులు కూడా నేను 21 నెలల నుంచి మీ అక్కరపేట మండలం నుంచే గ్రామాల వివరాలు చెప్తాం. ఆ అక్కరపేట మండలం నుండే మొత్తం నియోజకవర్గ పర్యటన ప్రారంభం చేస్తూ ఉన్నాను. అక్కరపేట మండలం నుంచి ప్రారంభమైన పర్యటన మొత్తం నియోజకవర్గంలో ఉన్న 160 గ్రామాలు తిరిగే విధంగా ఆనాడు రోజుకి ఎట్లా ఏదైతే పొద్దున్న 4 సాయంత్రం 4 తిరిగినామో ఇవాళ కూడా తిరిగేటప్పుడు అన్ని రకాల అధికారులను వెంబడి తీసుకొని వచ్చి మన సమస్యలకు సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో ఆ అంశాలను పరిష్కరించుకునే విధంగా మరి మీ ముందరనే ఒక చర్చ చేసుకొని వాటిని పరిష్కరించుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినవి రేషన్ కార్డులు కావాలి, తప్పకుండా ఇస్తాం. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇవ్వాలి శాంక్షన్ చేసింది. నియోజకవర్గానికి 3,500 ఆల్రెడీ. దాంతో పాటుగా 2,500 రూపాయల మహాలక్ష్మి కార్యక్రమం ఇవ్వాలి, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, దాని తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం కొన్ని డేట్లు పెట్టింది. ఆ డేట్ల ప్రకారంగా వెంటనే పరిష్కారం చేస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో నేను ఒక విద్యార్థి నాయకుడిని ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండబడేటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనే దాంట్లో కూడా 24 తారీఖున జాబ్ మేళ తిరుమలగడలో వచ్చాం. ఏం చదువు రాని వాళ్ళ కాడ నుంచి పీజీ చదివికి వచ్చిన వాళ్ళ దాకా కూడా ఆ రోజు దానికి రమ్మని మీ ఊళ్ళో ఉన్న వాళ్ళను అన్ని రికార్డు అయితే ఎన్ని ఉద్యోగాలను అవకాశం ఉంటే అన్ని ఉద్యోగాలు తీసేసుకుంటారు. మిగిలిన వాళ్ళ దాటా కూడా మన దగ్గర ఉంటుంది. నేను మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా ఖాళీ ఏర్పడితే వెంటనే మనలో తీసుకుపోయి ఎక్కడ ఉద్యోగాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ రోజు కాయిదాలు ఇస్తే లాభం లేదు. 24 తారీఖు ఉద్యోగం మీద ఉంటుంది. దానికి సంబంధించి కూడా మేము గ్రామాల్లో నిరుద్యోగ యువత కావచ్చు, చదువు రాకపోయినప్పటికీ కూడా పని చేయగలిగేటువంటి ఆలోచన, చదువు రాకపోతే కొన్ని పనులు చేయగలిగేటువంటి అవకాశాలున్నాయి. వృత్తిపరంగా చేయాలనుకుంటే బయటకు దుబాయ్ పోవడానికి కూడా మంచి జీతంతో ట్రైనింగ్ ఇచ్చి దుబాయ్ కావచ్చు, అనేక ప్రపంచ దేశాల్లో చాలా ఖాళీలు చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎవరైనా పోదలుచుకునే వారందరూ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ పర్యవేక్షణ శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు కూడా చెప్తాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో ఒక మనిషిని పెట్టినా మెడికల్ పరంగా ఎవరికైనా ఇబ్బంది వస్తే అది దావాలో జాయిన్ చేసే బెడ్ కానీ పెడితే ట్రీట్మెంట్ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, 5 ఒక మనిషిని పెట్టినా ఇప్పటికీ 5